హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఆ రోజు నా పుట్టినరోజు అవడంతో గుడికి వెళ్ళాలని నా భార్య మహి ఉదయాన్నే నన్ను నిద్రలేపింది. ఆఫీస్‌కి వెళ్ళే సమయానికల్లా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి ఇంటికి రావాలని బెడ్ మీద నుంచి గబగబా లేచి స్నానం చేశాను. అప్పటికే నా భార్య మహి నా కోసం కొత్త బట్టలు తీసి సిద్ధంగా ఉంచింది. ఆ బట్టలను వేసుకొని ఇంట్లోని పూజ గదిలో దీపం వెలిగించి గుడికి బయలుదేరాం. ఆ రోజు శనివారం అవడంతో మా ఇంటి నుంచి ఓ 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం. దర్శనం చేసుకుని బయటికి వస్తుంటే గుడికి వచ్చే దారిలో మెట్లు ఎక్కుతూ అరుంధతి కనిపించింది. చాలా కాలమైంది కదా తను చూసి. అసలు తనేనా అనే అనుమానం వచ్చింది. మళ్ళీ చూశాను. తను అరుంధతే. ఆ పక్కనే ఓ చిన్న అమ్మాయి కూడా ఉంది. బహుశా ఆ అమ్మాయి అరుంధతి కూతురు కావచ్చనుకొని మామూలుగా దిగే కంటే కూడా అరుంధతిని చూసిన సంతోషంలో వేగంగా మెట్లు దిగి తన దగ్గరికి వెళ్ళి ఆగి అరుంధతి అని పిలిచాను. తన కూతురికేదో చూపిస్తున్న అరుంధతి నేను పిలవడంతో నా వైపు చూసి ఒక క్షణం ఆగి ఆదిత్య అన్నయ్య నువ్వా ఎంతకాలం నువ్వు చూసి అంది అరుంధతి. అరుంధతి నువ్వేంటి ఇక్కడ ఈ పాప నీ కూతురా అడిగాను. అవునన్నయ్య ఈ పక్కనే మా ఇల్లు ప్రతి శనివారం ఈ గుడికి వస్తూ ఉంటాము. అవును నువ్వేంటి ఇక్కడ అడిగింది అరుంధతి. మా ఇల్లు కూడా ఇక్కడికి దగ్గరలోనే అరుంధతి. ఇదిగో ఈవిడ నా భార్య మీ వదిన అని మహిని పరిచయం చేశాను. హలో అండి అంది అరుంధతి. నా భార్య కూడా హలో అంది. నేను చెప్తూ ఉంటాను కదా మహి, రంగనాథ మాస్టర్ గారని వాళ్ళ పిల్లలు నేను అంతా కలిసి ఒకే దగ్గర చదువుకునే వాళ్ళమని. ఆ మాస్టర్ గారి అమ్మాయే ఈ అరుంధతి అని అరుంధతిని నా భార్యకి పరిచయం చేశాను. చాలా కాలం తర్వాత అరుంధతిని కలవడంతో అలా కూర్చుని మాట్లాడుకుందాం రామ్మ అరుంధతి అని ఆ పక్కనే ఉన్న ఓ బెంచిపై కూర్చుని నాన్నగారు ఎలా ఉన్నారు? అర్చనకి పెళ్ళైందా? అభిది చదువైపోయిందా అరుంధతి? అని ఆగకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాను. నా ప్రశ్నలన్నింటికి నేను అడిగినంత స్పీడ్‌గా అరుంధతి సమాధానం చెప్పకపోగా కంటతడి పెట్టుకుంది. తనలా బాధపడటం చూసి ఏమైందమ్మా? ఎందుకా కన్నీళ్ళు? అడిగాను. అందుకు అరుంధతి ఆ అమ్మ అనారోగ్యంతో కాలం చేసినప్పటి నుంచి కుటుంబ పరిస్థితి అంతా అస్తవ్యస్తం అయిపోయిందన్నయ్య అని చెప్పింది. ఆంటీ పోయారా అని తెలిసి షాక్ అయ్యి ఎలా అరుంధతి అడిగాను. మీరు ఊర్లో ఉన్న ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిన కొద్ది రోజులకే అమ్మకి లంగ్ క్యాన్సర్ అని తెలిసింది. అది సెకండ్ స్టేజ్లో ఉందని ట్రీట్మెంట్ ఇప్పిస్తే బ్రతికే అవకాశాలు 50% వరకు ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. అమ్మ పరిస్థితి విని నాన్న తట్టుకోలేకపోయారు. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ఆ అమ్మకి ట్రీట్మెంట్ ఇప్పించాలని ఊర్లో ఉన్న ఇంటిని అమ్మేసి అమ్మకి ట్రీట్మెంట్ ఇప్పించాం. 3 సంవత్సరాలు అలా ట్రీట్మెంట్ ఇప్పించాక కోలుకుంటుందనుకున్న అమ్మ ఆరోగ్యం మరింత క్షీణించింది. సిటీలోని పెద్ద హాస్పిటల్లో చేర్పించాం. 15 రోజుల హాస్పిటల్లో మృత్యువుతో పోరాడి అమ్మ కన్ను మూసింది. అప్పటికే చాలా డబ్బు ఖర్చయింది. అయినా ఆ అమ్మ మాకు దక్కకపోవడంతో నాన్న కొంతకాలం డిప్రెషన్లోకి వెళ్ళారు. అమ్మ లేదనే విషయాన్ని తట్టుకోవడానికి నాన్నకి సంవత్సరంకు పైగానే పట్టింది. ఇంజనీరింగ్ చదవాలనుకున్న నేను ఎంసెట్‌లో మంచి ర్యాంక్ సాధించకపోవడంతో ప్రైవేట్ కాలేజీలో సీటు కోసం లక్షలు పోసే స్తోమత లేక బీఎస్సీలో జాయిన్ అయ్యాను. డిగ్రీ పూర్తయ్యాక సంబంధాలు వస్తున్నాయని నాన్న నా పెళ్లి జరిపించారు. నా పెళ్ళయ్యాక అర్చననే తమ్ముడిని నాన్నే చూసుకుంటుంది. అర్చన పీజీ కంప్లీట్ చేసింది. అవి కష్టపడి చదివి ఐఐటీలో సీట్ సంపాదించాడు. ఇప్పుడు ఫైనల్ ఇయర్. వాడి చదువు పూర్తయ్యి వాడికి ఏదైనా ఉద్యోగం దొరికితే నాన్న కష్టాలన్నీ తీరిపోతాయి. అర్చనకి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాన్న పెద్దగా కట్న కానుకలు ఇచ్చుకోనని అందుకు తగిన సంబంధం కోసం ఎదురు చూస్తున్నారు. నా అదృష్టం బాగుండి కలిగినింటికి కోడలైనా నా పుట్టింటి వాళ్లకు ఆర్థికంగా సహాయం చేయనివ్వరు నా భర్త అత్తమామలు. నేనుండి కూడా నాన్నకి ఏ రకంగా సహాయం చేయలేకపోతున్నాను తలుచుకున్నప్పుడల్లా నా మనసుకి చాలా బాధగా ఉంటుంది ఆదిత్య అన్నయ్య.
అమ్మ పోయిన బాధ, నాన్న ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో నా పెళ్ళప్పుడు అందరినీ పిలవలేకపోయాం. మీరు ఊరు నుండి వెళ్ళిపోయాక మళ్ళీ ఎప్పుడు మన ఊరికి కూడా వచ్చింది లేదు. మీ గురించిన విషయాలు కూడా మాకేమీ తెలియలేదు. నాకీ బాధలన్నీ ఎప్పటికీ ఉండేవే కానీ, నీ గురించి చెప్పు. ఆ ఆంటీ ఎలా ఉంది? అసలు నువ్విప్పుడు ఏం చేస్తున్నావు? అడిగింది అరుంధతి. అమ్మ బాగానే ఉంది. నా పిల్లలిద్దరిని చూసుకుంటూ నా దగ్గరే సంతోషంగా ఉంటుంది. మేము మన ఊర్లో ఉన్నప్పుడు నాకు చెన్నైలో సీటొచ్చిన సంగతి నీకు తెలిసిందే కదా! నేను కాలేజీకి వెళ్ళాక ఊర్లో అమ్మ ఒక్కతే ఉంటుందని మావయ్య వాళ్ళు హైదరాబాద్‌కి తీసుకెళ్లారు. నాకెప్పుడైనా కాలేజీకి సెలవులు దొరికినప్పుడు నేనే హైదరాబాద్‌కి వచ్చి వెళ్తుండేవాడిని. నాది ఇంజినీరింగ్ పూర్తి కాగానే ఇక్కడే ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత పెళ్లి, పిల్లలు. నేను ఐఐటీలో సీటు సంపాదించానంటే అదంతా మాస్టర్ గారి దయే. ఐఐటీలో ఎలాగైనా సీటు సాధించాలని నాకున్న పట్టుదలకు రాత్రింబవళ్లు లెక్క చేయకుండా మీ నాన్నగారు నాకు మ్యాథ్స్ చెప్పేవారు. అవును, ఊర్లో ఉన్న ఇల్లు అమ్మారని చెప్పావు కదా! ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడుంటున్నారు? అడిగాను. అందుకు అరుంధతి, అదే ఊళ్ళో అప్పుడు మేమున్న ఇంటి వెనక లైన్‌లోనే ఓ ఇంట్లో అద్దెకుంటున్నారు అని చెప్పింది. ఈ మధ్య ఎప్పుడైనా ఊరికి వెళ్ళొచ్చావా అరుంధతి? అడిగాను. "హ్మ్. 15 రోజుల క్రితమే అర్చనకి పెళ్లి చూపులని తెలిసి వెళ్ళాను" అంది అరుంధతి. మరి అర్చనకి ఆ సంబంధం ఖాయమైందా? అడిగాను. అబ్బాయి వాళ్ళకి అర్చన బాగా నచ్చింది. కాకపోతే కట్నం విషయంలోనే నాన్న వాళ్ళు అడిగినంత ఇవ్వలేక ఇంకా ఏమీ చెప్పలేదు అని చెప్పింది అరుంధతి. మాటల్లో పడి ఆఫీస్‌కి టైం అయిందనే విషయం మర్చిపోయాను అరుంధతి. నాకిప్పటికే ఆఫీస్‌కి చాలా ఆలస్యమైంది. ఒకసారి మా ఇంటికి రాకూడదు? ఇక్కడి దగ్గరలోనే మా ఇల్లు. నిన్ను చూస్తే అమ్మ కూడా చాలా సంతోషిస్తుంది. ఈ ఆదివారం మీ ఆయన్ని తీసుకొని రా అని చెప్పి అరుంధతి ఫోన్ నెంబర్ తీసుకొని తన మొబైల్‌కి మిస్డ్ కాల్ ఇచ్చాను. ఇక వెళ్ళొస్తానమ్మా అరుంధతి అని చెప్పి నా భార్యని ఇంటి దగ్గర దించి నేను ఆఫీస్‌కి వెళ్ళిపోయాను. ఆఫీస్ అయిపోయి ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళాక ఉదయం జరిగిందంతా అమ్మతో చెప్పాను. ఆంటీ పోయిందని తెలిసి అమ్మ కూడా చాలా బాధపడింది. ఇంత జరిగినా మనకు తెలియనే లేదు ఆదిత్య. పాపం మాస్టరు ఒంటరిగా ఎలా నెట్టుకొస్తున్నారో ఏమో అంది అమ్మ. అరుంధతి చెప్పిన ప్రకారం రంగనాథ మాస్టారు కేవలం మానసికంగానే కాదు, ఆర్థికంగానూ ఇబ్బందులు ఉన్నట్టు అర్థమైంది. మనకున్నంతలోనే ఆర్థికంగా మాస్టర్ గారికి కొంత సహాయం చేస్తే ఎలా ఉంటుంది? ఆయనేమైనా తప్పుగా అనుకుంటారా అమ్మా? అడిగాను. అందుకమ్మా, ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏముందిరా? ఆపదలో ఉన్న సాటి మనిషికి సహాయం చేయటం తప్పెలా అవుతుంది? ఆయన ఇంకా నీకు చదివి చెప్పిన గురువుగారు. ఆయన పరిస్థితి తెలిసి సహాయం చేసినందుకు ఆయన కూడా చాలా సంతోషిస్తారు ఆదిత్య అని చెప్పిందమ్మ. అమ్మ అలా అనటంతో, సరే అమ్మా, ఈ ఆదివారం ఎలాగో ఆఫీస్కి సెలవే కదా, ఊరెళ్ళి మాస్టర్ గారిని కలిసొస్తాను అన్నాను. అందుకమ్మ సరే అంది. ఆ రోజు రాత్రి భోజనాలు ముగిసి పడుకోబోయే ముందు నా భార్య మహికి చెప్పాను. రంగనాథం మాస్టర్ వాళ్ళు మేము ఒకే కాలనీలోని పక్కపక్క లైన్లోనే ఉండేవాళ్ళం. నేను చదువుకున్న స్కూల్లో రంగనాథం మాస్టర్ గారు మ్యాథ్స్ చెప్పేవారు. సబ్జెక్ట్లో ఆయనకున్న అపారమైన అనుభవంతో స్కూల్ అయ్యాక రోజు సాయంత్రం ఇంటి దగ్గర ఐఐటీ స్టూడెంట్స్కి మ్యాథ్స్లో మెలకువలు నేర్పించేవారు. నాకు మ్యాథ్స్లో ఎప్పుడూ మంచి మార్కులు వస్తుండడంతో, ఆదిత్య, ఇంకొంచెం కష్టపడితే చాలు, నువ్వు తప్పకుండా ఐఐటీలో సీటు సాధిస్తావని, నేను ఇంటర్ చదువుతున్నప్పుడు రోజు సాయంత్రం ఇంటికి రమ్మని అందరితో పాటు నన్ను కూర్చోమనేవారు. రంగనాథ మాస్టర్ గారు డబ్బులకు ఇబ్బంది ఉన్నా వాళ్ళకి ఫీజు తీసుకోకుండా ఉచితంగానే ట్యూషన్ చెప్పేవారు. నేను ఇచ్చిన ఆయన నా నుండి ఫీజు తీసుకునేవారు కాదు. వద్దులే ఆదిత్య, నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సాధిస్తే నాకు అదే చాలు అనేవారు. పరీక్షలు దగ్గర నా కొద్దీ ఎక్కువ సమయం మాస్టర్ గారి ఇంట్లోనే ఉండేవాడిని. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఆదిత్య నా ప్రియ శిష్యుడు, చూస్తూ ఉండండి ఎంత గొప్ప స్థాయికి చేరుకుంటాడో అని గర్వంగా చెప్పేవారు. అరుంధతి, అర్చన, అభి అందరూ అప్పుడు నాకన్నా చిన్నవాళ్ళు. మేమంతా కలిసి సరదాగా ఆడుకునేవాళ్ళం. అరుంధతి ఇంకా అర్చన ఆదిత్య అన్నయ్య, ఆదిత్య అన్నయ్య అని ఎక్కువగా నాతోనే ఉండేవారు.
జానకి ఆంటీ కూడా నన్ను వాళ్ళ పిల్లలతోనే సమానంగా చూసేది. పాపం ఆవిడకలా అయిందని తెలిసి చాలా బాధగా ఉంది. పిల్లల పూర్తి బాధ్యత మొత్తం మాస్టర్ గారు ఒకరే చూసుకోవాలి. వాళ్ళు ఎలాగో పెద్దవాళ్ళు అనుకో కానీ ఎంతైనా ఈ వయసులో ఒంటరిగా పాపం మాస్టర్ గారిని తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది మహి. అరుంధతి చెప్పినప్పటి నుంచి మాస్టర్ గారికి ఆర్థికంగా కొంత సహాయాన్ని అందించాలనుకుంటున్నాను. ఏమంటావు మహి అడిగాను. అందుకు నా భార్య, ఇందులో నేననేది ఏముందండి, ఆయన మీ పట్ల అంత శ్రద్ధ తీసుకున్నప్పుడు మీరు ఏమాత్రం సహాయం చేయడం మీ బాధ్యత అవుతుంది. రేపు ఉదయం వెళ్ళి మాస్టర్ గారిని కలిసొస్తాను మహి అన్నాను. సరేనండి, ఇప్పటికే ఆలస్యమైంది, ఇక పడుకోండి అని మహి అనటంతో నిద్రలోకి చేరుకున్నాను. ఆ మరుసటి రోజు ఉదయమే ఊరికి బయలుదేరాను. ఊర్లో బస్సు దిగి ఇంటి అడ్రస్ తెలియకపోవడంతో అరుంధతికి ఫోన్ చేసి అడ్రస్ తెలుసుకున్నాను. నేను వెళ్ళేసరికి మాస్టర్ గారు అర్చన ఇంట్లోనే ఉన్నారు. నన్ను చూసి దగ్గర దగ్గర ఓ 10 సంవత్సరాలు దాటినా మాస్టర్ గారు వెంటనే నన్ను గుర్తుపట్టారు. 2 రోజుల క్రితం అరుంధతి కలిసిందని చెప్పాను. అవును ఆదిత్య, అరుంధతి అత్తగారి ఇల్లు కూడా హైదరాబాద్లోనే. ఇందుకీ ఏం చేస్తున్నావు ఆదిత్య? అమ్మ ఎలా ఉంది అడిగారు రంగనాథం మాస్టారు. అమ్మ బాగుంది మాస్టారు, నా దగ్గరే ఉంది. నాది ఇంజనీరింగ్ పూర్తి కాగానే హైదరాబాద్లోనే ఉద్యోగం వచ్చింది. అక్కడే ఉంటున్నాను. పెళ్ళయింది, 2 పిల్లలు అని చెప్పాను. చాలా సంతోషం ఆదిత్య, నాకు తెలుసు నువ్వు మంచి ఉద్యోగం సాధిస్తావని. అభిది కూడా ఇంజనీరింగ్ పూర్తిగా వస్తుంది. ఇంకో 6 నెలలు అంతే. నా ఆశలన్నీ వాడి మీదే అన్నారు మాస్టర్. టెన్షన్ పడకండి మాస్టర్, అభికి కూడా తొందరలోనే మంచి ఉద్యోగం వస్తుంది అన్నాను. ఇంతలో అర్చన టీ తీసుకుని అన్నయ్య అని టీ కప్పుని నా చేతికిచ్చి లోపలికి వెళ్ళింది. మాస్టారు, అర్చనకేదో మంచి సంబంధం వచ్చిందని, అందుకు కట్నం విషయంలో మీరు ఇబ్బంది పడుతున్నారని అరుంధతి చెప్పింది అన్నాను. అందుకు మాస్టారు, అవును ఆదిత్య, ఉన్నట్టుండి నా భార్యకి జబ్బు చేయడంతో ఈ ఇంటిని అమ్మి ట్రీట్మెంట్ చేయించాల్సి వచ్చింది. మాకు ఇల్లు తప్ప ఇంకే ఆస్తి లేదు. నేను రిటైర్డ్ అవ్వగా వచ్చిన డబ్బులతో అరుంధతి పెళ్లి కోసం చేసిన అప్పు, అభి చదువుకి నా అప్పు తీర్చేశాను. ఇప్పుడు చేతిలో అంత డబ్బు లేదు. వాళ్ళు అడిగినంత కట్నం ఇవ్వలేక ఆలోచిస్తున్నాను ఆదిత్య అని చెప్పారు మాస్టర్. ఆ డబ్బుని నేను ఏర్పాటు చేస్తాను. అర్చనకు ఆ సంబంధం ఖాయం చేయండి మాస్టర్ అన్నాను. అందుకు మాస్టర్ గారు, ఆదిత్య నువ్వా, నీకెందుకు అంత ఇబ్బంది అన్నారు. ఇందులో ఇబ్బంది ఏం లేదు మాస్టారు, ఇది ఉంచండి అని ఓ 5 లక్షల రూపాయల చెక్కును తీసి మాస్టర్ గారికి ఇవ్వబోతుంటే, వద్దాదిత్య, తెలిసిన వాళ్ళని అడిగాను, ఓ వారం 10 రోజుల్లో ఏర్పాటు చేస్తామన్నారు అని చెప్పారు మాస్టర్. సరే, ఊరికే నా దగ్గర నుంచి తీసుకోవడం మీకు ఇష్టం లేకుంటే అప్పుగానే తీసుకోండి. అభికి ఉద్యోగం వచ్చాక నా అప్పును తిరిగి తీర్చిద్దురు కానీ అన్నాను. అలా చెప్పినా కూడా మాస్టర్ గారు నా నుండి చెక్కును తీసుకోవడానికి ఇష్టపడలేదు. అదేంటి మాస్టారు, అదేదో తెలియని వాళ్ళు ఇస్తే తీసుకోవచ్చు కానీ నేను ఇస్తే తీసుకోకూడదా అన్నాను. అందుకు మాస్టర్ గారు, అలాంటిది ఏం లేదు ఆదిత్య, నిన్ను ఇబ్బంది పెట్టినవి ఎందుకు అని అన్నారు. ఇందులో నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు మాస్టారు. అప్పుగానే కదా నేను ఇచ్చేది. మీ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి తీసుకుంటానులేండి. నా కోసం ఇంత చేసిన మీకు ఈ రకంగా నేను సహాయపడగలని తృప్తి ఉంటుంది కదా నాకు అన్నాను. సరే ఆదిత్య, అభికి ఉద్యోగం వచ్చాక తిరిగి ఆ డబ్బు ఇచ్చేటప్పుడు మళ్ళీ తీసుకుని మాత్రం అనొద్దు అని నా నుండి మాట తీసుకుని రంగనాథం మాస్టారు నేను ఇచ్చిన చెక్ను తీసుకున్నారు. ఆ రోజంతా ఊళ్ళోనే ఉండి నా చిన్నప్పటి స్నేహితులని ఒకరిద్దరిని కలిసి ఆ మరుసటి రోజు తిరిగి హైదరాబాద్కి వచ్చాను. నేను చెక్ని ఇచ్చిన విషయం రంగనాథం మాస్టారు అరుంధతికి చెప్పినట్టున్నారు. అరుంధతి నాకు ఫోన్ చేసి, చాలా థ్యాంక్స్ అన్నయ్య, ఆర్థికంగా ఇబ్బందులో ఉన్న నాన్నకి సహాయం చేయలేకపోతున్నానని నేను చాలా బాధపడ్డాను. నా బాధ చూడలేకే ఆ వెంకటేశ్వర స్వామినే నీ రూపంలో వచ్చి సహాయం చేశాడనిపిస్తుంది అంది. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు అరుంధతి? నాకు తోడబుట్టిన చెల్లెలే ఉంటే వాళ్ళ పెళ్ళిళ్ళను నా చేతుల మీదుగా జరిపించి ఉండకపోయేవన్నా. నాకు నువ్వు అర్చన కూడా అలాగే అన్నాను. అందుకు అరుంధతి చాలా సంతోషించింది. చెప్పడం మర్చిపోయాను, ఈ ఆదివారం మేమంతా మీ ఇంటికి వస్తున్నామన్నయ్య అంది అరుంధతి. అందుకు నేను, తప్పకుండా అరుంధతి, నేను ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేశాను. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి.
అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ లిసనింగ్.